సముద్రమే వారి ప్రాణం, అలలే వాళ్ళ ప్రపంచం. ఆ నీలి సంద్రం ఒడిలో పుట్టి ఆ ఉప్పుగాల్ని శ్వాసించి బతికేవారు గంగపుత్రులు. తరతరాలుగా ఆ సముద్ర తల్లిని నమ్ముకుని జీవిస్తున్నారు. కాని ఇవాళ అదే సముద్రం వారి కడుపు కొడుతోంది, వారి బతుకు నావను ముంచేస్తోంది. తమ గోడు వినేవారెవరు అంటూ రోడ్డెక్కి నిలదీస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆవేదన వినిపిస్తున్నది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నుంచి. ఇక్కడి మత్స్యకారులు ఒక్కటే అడుగుతున్నారు, మా సముద్రాన్ని కాపాడండి అని. ఎందుకంటే సముద్రంలోని పరిశ్రమల నుంచి వచ్చే విష వ్యర్థాలు నేరుగా కలుస్తున్నాయి. ఓ ఎన్జీసీ కార్యకలాపాలు, భారీ నౌకల కదలికలు వారి వేటకు శాపంగా మారే. ఒకప్పుడు వల విసిరితే చాలు ఇల్లంతా పండుగలా ఉండేదని చెప్పే ఆ మత్స్యకారుల కళ్లలో ఇప్పుడు నిరాశ తప్ప మరేమీ కనిపించటం లేదు. సముద్రపు నీరు రంగు మారి చేపలు చనిపోతున్న ఫలితం కళ్ల ముందే కనిపిస్తోంది. వేటకు వెళ్లిన పడవలు వట్టి చేతులతో వెనక్కి తిరుగుతున్నాయి. ఇంటి దగ్గర ఎదురుచూసే కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో తెలియక అప్పుల ఊబిలో కూడుకుపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, వేల కుటుంబాల ఆకలి కేకలు, వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, వారి అస్తిత్వానికే ముప్పు తెస్తున్న పెను విపత్తు. అందుకే వారు ప్రభుత్వానికి 3 స్పష్టమైన డిమాండ్లు వినిపిస్తున్నారు. 1, ఇకపై ఒక్క చుక్క విషం కూడా సముద్రంలో కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని. 2, ఇప్పటి వరకు మాకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలి అని. 3, తీర ప్రాంతాల్లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలపై, పర్యావరణ ప్రభావంపై సమగ్రమైన అధ్యయనం జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తన దృష్టిలో ఉందని, శాసనసభ సమావేశాల వల్ల వ్యక్తిగతంగా వెళ్లలేకపోయినా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చలు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకోసం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ శాఖలు, జిల్లా కలెక్టర్తో పాటు మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులు ఉండేలా ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల, నష్టపరిహారం మదింపుపై నివేదిక సిద్ధం చేస్తుందని, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం నిజంగా హర్షించదగ్గ విషయమే. ప్రత్యేక కమిటీ ఏర్పాటుతో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయబోతున్నామన్న ఆశ కలిగింది. కానీ ఇప్పుడు మత్స్యకారులు ఎదురుచూపు ఒక్కటే, ఈ మాటలు కాగితాలకే పరిమితం కాకుండా ఫీల్డ్లో తక్షణ చర్యలు జరుగుతాయా అని. నష్టపరిహారం, మౌలిక వసతులు, జీవనోపాధి మెరుగుదలపై త్వరగా చర్యలు తీసుకుని గంగపుత్రుల కుటుంబాలకు నిజమైన న్యాయం జరపాలని ఫిషరీ న్యూస్ కోరుకుంటోంది.